రావడానికి రెడీగా ఉన్నారు. ఓ తల్లి, ఇప్పుడు ఎంతో మంది ఈ టికెట్ కోసం ఆశపడ్డారు. మరి రేవంత్ అయ్య నచ్చి మెచ్చి నవీన్ యాదవ్కి ఇచ్చిండంటే మరి కోహ్లీలాగా మరి ఎట్ట సంగతి ఏం చూసి ఇచ్చిండు నవీన్ యాదవ్కు? ఎట్లా ఈయనకు ఏ రకమైన దిగిర వచ్చింది ముఖ్యమంత్రికి నవీన్ యాదవ్ గెలుస్తాడని? ఇప్పుడు గెలిచే క్యాండిడేట్కి టికెట్ ఇవ్వాలంటారు, అంతేనా కదా? మరి ఈయనకు ఎట్లా, ఈయన మీద నమ్మకం ఏం కొట్టింది ముఖ్యమంత్రికి? అందరికీ నమస్కారం. వందే మాతరం. నేను గత 22 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. నాది సూర్యాపేట జిల్లా. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సిటీలో ఉంటున్నాం మేము. అప్పటి నుంచి కూడా ఒక చిన్న శ్రీశైలం యాదవ్ అనంటే ఒక నలుగురికి అన్నం పెట్టే వ్యక్తి లెక్క మన తెలుసు. తెలంగాణ కాదు, యావత్ తెలంగాణ, మన రాష్ట్రానికి మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడైనా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అని తెలియని వ్యక్తి అంటూ ఎక్కడా లేరు. అయితే ఒక తండ్రి అడుగుజాడలు నడిచిన వ్యక్తి నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్కి అంత పేరు వచ్చింది, ఎందుకు ఆయనకే టికెట్ ఇస్తున్నారు అంటే, పుట్టిన కానుంచి కూడా మన ఇంట్లో ప్రవర్తన వల్ల ఎట్లా పెరిగి ఎట్లా చేయగలిగింది అనేది తండ్రి అడుగుజాడల నుంచే వస్తుంది. అది అన్ని అలవర్చుకొని ఈరోజు ఒక 1000 మందికి జూబ్లీహిల్సే కాదు, ఇప్పుడు ఆయన ఉన్నది ఇక్కడ కావచ్చు, కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పట్టిన ఏ నిరుపేద వచ్చి నాకు ఈ ఆపద ఉందన్న ప్రతి ఇంట్లో ఏ టైం ఎనీ టైం 24 అవర్స్లో ఎప్పుడు కూడా ఎవరన్నా వచ్చినా వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీలకు సంబంధం లేకోకుండా ప్రతి ఒక్కరు మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి ఎంతో కొంత సహాయం అందించి వాళ్ళ కష్టాలు తీర్చినటువంటి వ్యక్తి మన నవీన్ యాదవ్. ఎందుకు ఇక్కడ ఇచ్చిరంటే ఎక్కడి నుంచో వస్తారు, ఎంతో మంది వస్తుంటారు. ఒక పార్టీ అది ఇప్పుడు అధికారంలో ఉందని ఎవరో వచ్చి అలా జాయిన్ అయిపోయి నాకు టికెట్ ఎట్లా ఇస్తారు? ఇంత కృషి చేసి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి ఏ పదవులు ఆశించుకోకుండా కుటుంబం కోసం కాదు ప్రజల కోసమే బతకాలనే వ్యక్తి నవీన్ యాదవ్. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇట్లా టికెట్ ఇవ్వడం వల్ల ఎంతమంది ఇప్పుడు గెలవక ముందుకే 40,000 మెజార్టీ గెలుస్తాడు, 50,000 మెజార్టీ గెలుస్తాడు, రానున్న రోజుల్లో ఒక మంత్రి పదవి వస్తుంది అని ఖచ్చితంగా ఆశపడుతున్నారు అందరూ. ఖచ్చితంగా అది జరిగిద్ది. ఎందుకంటే దీంట్లో కూడా మా సేవాదళ వాళ్ళందరం కూడా పనిచేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నేను సూర్యాపేట జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. సేవాదళాలు అందరూ చేస్తారా, లేకపోతే ఇంట్లో ఏమైనా గ్రూపులు ఉన్నాయా? లేదు, మినిమం మన సేవాదళ తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక 2,000 మంది ఉన్నాం మేము. 2,000 మంది కూడా అవసరమైతే 2,000 మంది వచ్చి నామినేషన్ వేసిన కానీ గెలిచే వరకు గెలుపు మేము జయించుకొని శుభాకాంక్షలు చెప్పే వరకు కూడా మా సేవాదళ టీం అందరం కూడా కష్టపడి పనిచేసి మేము ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. రేవంత్ అన్న హయాంలో మంచిగా జరుగుతుంది పరిపాలన. ఎందుకంటే మేము మహిళలు ఎంత ముందుకు వస్తున్నామంటే ప్రతి పార్టీలలో మహిళలకు ఇంత గుర్తింపు ఉండదు. మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఇంతకుముందు 60-70 సంవత్సరాల నుంచి ఉన్న మన కాంగ్రెస్ పార్టీలలో మహిళలకంటూ ఒక గౌరవం ఉంది. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతకి మహిళలకంటూ ప్రత్యేక స్థానాలు ఏర్పరిచారు. అందువల్ల ఇక్కడ జూబ్లీహిల్సే కాదు తెలంగాణ రాష్ట్రంలో మన నవీన్ అన్న అందరికీ ఆడపిల్లలకు కూడా ప్రతి ఒక్కటి. ఎందుకంటే మొన్న జరిగిన శ్రీమంతాల ప్రోగ్రాము అన్నప్రాసన కార్యక్రమంలో ఆ రోజు ఇంచుమించు ఒక 4-5 వేల మందికి ఒక తోడబుట్టిన తోడులాగా ఒక సీరసారి పంచిపెట్టి అందజేసిన వ్యక్తి రేపు గెలిచి ఒక ఎమ్మెల్యే మంత్రి పదవిలో ఉంటే ఇంకెంతమందికి ఎన్ని చేయగలుగుతాడు? అలాంటిదన్నీ అన్ని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా వేసి మంచి మెజార్టీ తీసుకొచ్చి గెలిపించుకోవడానికని మేమందరం కూడా కృషి చేస్తాం. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ సేవా కార్యక్రమాలు అంటారు, ఏమేమి చేసాడు సేవా కార్యక్రమాలు? ఆయనే నిరుపేద కుటుంబం నుంచి ఎవరు వచ్చినా ఆ కుటుంబానికి తోడబుట్టిన వాళ్ళలాగా సపోర్ట్ ఉండి వాళ్ళ ఆకలి తెచ్చే. ఇప్పుడు 10,000 ఇస్తాము, దానికి ఏం ఉపయోగపడతాయి ఉండదు. అదే ఒక రోజు 2 రోజులు నెలకు సరిపోను నిత్యావసర వస్తువులు ఇచ్చి వాళ్ళకి భోజనం పెడితే దేవుళ్ళు లెక్క కొలుచుకుంటారు. అలాంటివి చేసినాడు అతను. ఎవరికో ఇచ్చేసి పదవులు ఇవ్వడం ఈ గొప్ప కాదు. నెల రోజులు 2 నెలలు 3 నెలలు అని కాదు, వాళ్ళ కడుపు ఆకలి తీర్చిన వాడు గొప్పవాడు. అట్లాంటివి చేసిండు. అంతేకాకుండా మా సేవాదళ తరపు నుంచి కూడా ఎక్కడున్నా ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తారు. మొన్న మా గాంధీ భవన్లో ఒక చిన్న మహిళలను మేము ప్రోగ్రామ్ చేసుకున్నాం, బోనాల పండుగని. ఆ బోనాల పండుగ కనీసం ఒక 400 మందికి, మేము ఆడ ఉన్నదే ఒక 50 మంది మహిళను, కానీ 400 మందికి భోజనాలు ఏర్పాటు చేయించి గాంధీ భవన్లో మొత్తం ఆ రోజు చేపించినాడు. మొన్న శ్రీమంతాల ప్రోగ్రామ్ జరిగిన రోజు ఆ రోజు మాకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చిండు. అక్కడ మేము ఎవరో మొత్తము వెళ్ళిపోతుంటాం, కానీ మాకంటూ అక్కడ మీరు ఉండాలి చెయ్యాలంటే మేము ఒక 25 మంది వచ్చి మంచిగా అక్కడ ఇద్దరం నిలబడి ప్రోగ్రామ్ దగ్గర మంచిగా చూసుకున్నాం. వెళ్ళినాక తన కుటుంబంలో మమ్మల్ని కలుపుకొని వాళ్ళతోటి సన్మానం చేయించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి మా చిన్న ఇలాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంటే రేపు అధికారం వస్తే ఇంకెంత గొప్పగా చేయగలుగుతాడు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం శ్రమించే వ్యక్తి తను. తండ్రి అడుగుజాడలో పుట్టి పెరిగిన వాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకంతో మేము అధిక మెజారిటీ గెలిపించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుగానే చెప్తున్నాం, ఆ రోజు మాకు టైం ఉండదో ఉండదు. అదే విజయం అప్పుడే
అయిపోయింది అన్నట్టే చెప్తాలి మరి ఎట్టే సంగతి ఏం కథ మరి జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ సంవత్సరం రేపటి ఏ రకంగా ముంగడిపోతుంది, నువ్వు ఏ రకంగా ఆయనకు సహకారం అందిస్తావు, జనాలు ఏమనుకుంటారు, నువ్వేం చెప్తావు? నవీన్ యాదవ్ నందుకి ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చినాము. సేవాదారులో నేను జనరల్ సెక్రటరీ డిస్టిక్కి. మేము సేవాదారులు అందరం కూడా అన్న కోసం పనిచేయాలని వచ్చినాము. అన్నని గెలిపించుకుందామని మా ఉద్దేశం. మొన్న శ్రీమంతం ప్రోగ్రాంలోని అలాగే బాలసార ప్రోగ్రాంలో కూడా అన్న బాగా 5,000 జనంతో మంచిగా అందరికీ పేద గొప్ప అనుకున్న అందరూ కూడా సహాయపడ్డాడు. అన్న చాలా బాగా చేసిండు. అన్న గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇది మొత్తానికి ఇక మరి నవీన్ యాదవ్ మంచితనానికి మారు పేరుగా నిలిచి స్వచ్ఛమైన మనసుతోటి అచ్చమైన గుణముతోటి మరి ప్రజల గుండెల్లో ఆయన గుడి కట్టుకుండు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుపు తథ్యం అనేది అప్పుడే శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు వీళ్ళు. అయితే ఆయన మంచితనమే ఆయన గెలిపిస్తుంది అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి సేవాదాలు ఆడబిడ్డలు చెప్తుర్రు. మరి ఇంకా కూడా కొన్ని కోళ్ళాగలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఏం చెప్తారు ఏంది ఏ కథ అనేది మరి